దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ అనేకులను మీరు బలపరుస్తున్నారు. వాగ్దానం అనేకులకు బలముగా ఉంది. ఖచ్చితంగా వాగ్దానం చూడండి, వీక్షించండి, షేర్ చేయండి. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 129వ కీర్తన 4వ వాక్యాన్ని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా గొప్ప వాగ్దానం కదా. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీకు ఎవ్వరూ న్యాయం చేయలేదని, నిన్నెవరూ పట్టించుకోలేదని, నిన్నెవరు ఇది చేయలేదని నువ్వు బాధపడుతున్నావేమో. ఎందుకు బిడ్డ వేదన పడతావు? నీకెవ్వరు ఇది చేసినా చేయకపోయినా దేవుడు న్యాయవంతుడు. హల్లెలూయా. యెహోవా న్యాయవంతుడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు. భక్తిహీనులు అంటే ఇష్టానుసారంగా దేవుణ్ణి ఎరగకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ లైఫ్ మీద అబండాలు వేస్తూ, లైఫ్ మీద కుండాలు చెప్తూ, నీ బ్రతుకు అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, నీ లైఫ్ అయిపోయింది అని అనేటటువంటి వారందరూ కూడా భక్తిహీనుల గుంపులోకి వస్తారు. మీకు తెలుసా, భక్తిహీనులను దేవుడు నాశనం చేస్తానన్నాడు. భక్తిహీనులను దేవుడు గుడాలను పడగొడతానన్నాడు. భక్తిహీనులను ఎన్నడూ కూడా దేవుడు ఊరుకోనన్నాడు. సో అటువంటి భక్తిహీనులు అంటే ఒక కుటుంబం ఫెయిల్ అయిపోవాలని, ఒక కుటుంబం చెడిపోవాలని, ఒక కుటుంబం నలిగిపోవాలని, ఒక కుటుంబం వేసారిపోవాలని కోరుకున్న వారు చాలామంది ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా, ఎవ్వరు ఎలా కోరుకున్నా సరే, భక్తిహీనులు ఎన్ని కట్టిన త్రాళ్ళు ఉన్నా సరే దేవుడు తెంపబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజున నీ మీద లేనిపోని అబండాలు వేసి, నీ మీద అన్యాయంగా మాట్లాడుతూ, నీ మీద అక్రమంగా మాట్లాడుతూ, లేనిపోనివన్నీ కూడా నీ జీవితంలో ఒకలాంటి చుట్టి ఇంకా నీ లైఫ్ని స్పాయిల్ చేయాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారా? ఇదిగో నీకు ఒక శుభవార్త. వారు కట్టిన ప్రతి త్రాళ్లను దేవుడు తెంపబోతున్నాడు. వారు కట్టిన ప్రతి త్రాళ్లను దేవుడు తెంపబోతున్నాడు. అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు, వేసారిపోవద్దు, నలిగిపోవద్దు నువ్వు. ఎందుకంటే నేను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. నువ్వెందుకు బిడ్డ అధైర్యపడతావు? నీ దేవుడు న్యాయవంతుడు. ఆయన ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు. ఎవరు నీకు న్యాయం చేయకపోయినా యేసయ్య మాత్రం న్యాయం చేస్తాడు. నీ పిల్లల విషయమై, నీ కుటుంబ విషయమై, నీ భర్త విషయమై, నీ భార్య విషయమై, లేదా నీ వ్యాపార విషయమై, నీ ఉద్యోగం విషయమై. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీవు అందరినీ నువ్వు ప్రేమించి మోసపోయావా? అందరినీ నువ్వు ప్రేమించి తృణీకరించబడ్డావా? అందరినీ నువ్వు ప్రేమించి నువ్వు వెలివేయబడ్డావా? నువ్వు ఎందుకు బిడ్డ అంత వేదన పడతావు? ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా న్యాయవంతుడైన దేవుడు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు నేను తెంపబోతున్నాను అంటున్నాడు. అంటే ఎలాంటి బంధకాలని చుట్టూ వేసినా నీ లైఫ్ కొలాప్స్ అయిపోవాలి. ఒకవేళ అన్యాయంగా నీ మీద ఎవరైనా కేసు వేశారా? అన్యాయంగా నీ మీద పోలీస్ స్టేషన్లో ఎవరైనా కేసు పెట్టారా? ఒకవేళ అన్యాయంగా నీ బంధువులే నీకు వ్యతిరేకంగా లేచి పెద్దల మధ్యలోకి పిలిచి నీ మీద తగువ పెట్టారా? ఎలాంటి ప్రయత్నాలు వారు చేసినా సరే వారు కట్టిన త్రాళ్లను మాత్రం దేవుడు తెంపబోతున్నాడు. నీ దేవుడికి నువ్వంటే చాలా ప్రేమ. నిన్ను చూస్తూ ఆయన ఊరుకోడు. నువ్వు నశించిపోతా ఉంటే నిన్ను చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. వాడు ధైర్యం తెచ్చుకో. విస్తారమైన దేవుని ప్రేమను నువ్వు పొందుకోబోతున్నావు. అన్ని విషయాల్లో దేవుడు నీకు న్యాయం చేయబోతున్నాడు. నువ్వు ఏ స్థలవానికి వెళ్ళినా సరే ఒకలాంటి న్యాయం నీ జీవితంలో జరగబోతుంది. అలాంటి కృపా ప్రేమ నీ మీద దిగి రాబోతుంది. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ అన్యాయంగా వారి బంధువులు, వారి స్నేహితులు అన్యాయంగా ప్రభువా, లేదా లోకులు, మనుష్యులు కాకుల వలె పొడుస్తూ వేదన భరిస్తూ కృంగదీస్తున్నారు, అట్టి వారందరి యొక్క కట్టిన త్రాళ్ళని ఈ వాగ్దానం చూస్తున్న వారి జీవితాల్లో తెంపబడునుగా కానీ ప్రార్థిస్తున్నారు. బలమైన కృపనుంచండి. ఈ వాగ్దానం చూస్తున్న వారి మీద నూతనమైన నీ మహిమ పంపబడునుగాక. ఈ వాగ్దానం చూస్తున్న వారి మీద నూతనమైన నీ అభిషేకం పంపబడునుగాక. నీ కృపచేత నింపమని ప్రార్థిస్తూ అనేకులకు దీవెనకరంగా ఉంచమని, నీ వెలుగును దయచేయమని, నీ మహిమను దయచేయమని, ఏ స్థలమునకు వెళ్ళని నీ కృపను ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామమున నీ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయముగా ప్రభు గొప్పవాడు. ధైర్యంగా ఉండండి. దేవుడు ఎప్పుడు మీకు అన్యాయం చేయడు. మీ పక్షంగా ఉన్నది మనుషులు కాదు, నజరేయుడని యేసు. కాబట్టి భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు తెంపబడబోతున్నాయి. వాగ్దానం అనేకులకు షేర్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. నీకు దూరం చేసేది నాకు వదిలేసే అనే నూతనమైన పాట రిలీజ్ అయింది. ఖచ్చితంగా వీక్షించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అవసరత ఉంటే కాంటాక్ట్ చేయండి. ప్రైజ్ లార్డ్.